వెల్కమ్ టు అవర్ ఛానల్ పైడాస్ కిచెన్లో ఇవాళ మనం అరటికాయ కూర ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. దీన్ని అరటికాయ కూరైనా అనొచ్చు, అరటికాయ ఉప్మా కూరైనా అనొచ్చు అనమాట. ఇదైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, పసుపు, పచ్చిమిరపకాయలు, కొబ్బరికాయ తురుముకున్నది, అలాగే కరివేపాకు అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అరటికాయలు అండి. ఇక్కడ చూపించిన విధంగా 2 అరటికాయలు అనేవి మనం తీసుకున్నామట. ఇప్పుడు ఈ అరటికాయ ఉప్మా కూర తయారు చేసుకునే విధానం చూసేద్దాము. ఇప్పుడు ముందుగా కుక్కర్ తీసుకుని 2 అరటికాయలు అనేవి మనం ఇక్కడ స్టీమ్ చేసి పెట్టుకుంటున్నామండి. ఇక్కడ మేము వచ్చేసి అన్నంతో పాటు అరటికాయలని స్టీమ్ చేసుకున్నాం కాబట్టి 2 విజిల్స్ అయితే రానిచ్చాము. నార్మల్గా అయితే ఇది ఎక్కువసేపు ఏం పట్టదండి, జస్ట్ 10 to 15 minutes. అలాగే ఇక్కడ మన అరటికాయలని తొక్క కూడా పక్కన పీల్ చేసి పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు మనం ఒక మూకిడి తీసుకుని అందులో మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నామండి. ఇది వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో మనం 6 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నామండి. ఇలా వేసుకున్నాక ఇందులోనే కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నామండి. అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకుంటున్నాం అన్నమాట. చూస్తున్నారు కదా, జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుందండి, టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇవన్నీ వేయించుకున్నాక జస్ట్ ఇది కొంచెం వేగాక ఇందులో కొబ్బరికాయ తురుముకున్నది కూడా వేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఈ రెసిపీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు దాకా మీరు ఈ విధంగా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఏంటంటే బ్యాచిలర్స్ కానీ, వంట రాని వాళ్ళకి కానీ, లేకపోతే హాస్టల్లో ఉండి చదువుకునే వాళ్ళకి కానీ, లేకపోతే ఇంకా తొందరగా పని అయిపోవాలనుకునే వాళ్ళు కానీ ఈ రెసిపీని అయితే ట్రై చేయొచ్చండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది అనమాట. అక్కడ చూపించిన విధంగా చిన్న కప్పు కొబ్బరికాయ తురుముకున్నది వేసేసుకుని జస్ట్ 1 minute పాటు ఫ్రై చేసుకున్నామండి. అలా ఫ్రై చేసుకున్నాక అందులోనే కొంచెం ఉప్పు కూడా వేసుకున్నామండి. అలాగే అది కొంచెం ఫ్రై అయ్యాక మనం ఇక్కడ అరటికాయ ఏదైతే ఉందో అది స్మాష్ చేసి ఇందులో వేసేసుకుంటున్నామండి. ఇలా వేగాక మనం కొత్తిమీర కూడా వేసేసుకుని బాగా కలుపుకోవడమే. ఎంతో సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. జస్ట్ ఏ మ్యాటర్ ఆఫ్ 15 minutes మాట. ఇప్పుడు దాకా మీరు ఈ విధంగా చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. కనుక ఈ విధంగా ట్రై చేస్తే మీ పిల్లలంటే చాలా ఇష్టంగా తింటారన్నమాట అండి. చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందన్నమాట. లాస్ట్లో మనం ఒక 1/2 చెక్క నిమ్మకాయ రసం అనేది పిండుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దాకా మీరు ఈ విధంగా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. అంతేనండి, మనకి కూర అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వేరే సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ వ్యూ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.